హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ట్రక్ బ్లాగ్స్. మనకైతే విజయవాడ అయితే ఐరన్ లోడ్ అయితే తగిలింది అనమాట. మనతో పాటు అయితే చాలా బళ్ళు అయితే లోడ్ అయిపోయినాయి. మనమైతే వీడియోలో అయితే కంటిన్యూగా అయితే కాడి నుంచి అయితే కంటిన్యూగా అయితే పెడతాం అనమాట. చాలా బళ్ళు అయితే లోడ్ అయిపోయినాయి అనమాట. పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. పెట్రోల్ బంక్ కాడ అయితే మొత్తం లారీలు అయితే ఒకసారి అయితే నైట్ అయితే బయలుదేరుతాం. బంకులు అయితే పెట్టుకున్నాం అనమాట మన లారీలు. ఇదేనమాట 4 బళ్ళు అయితే లోడ్ అయినాయి. మనమైతే నైట్ అయితే బయలుదేరుతాం అనమాట. ఇంకైతే ఎవరు రాలేదు. మనకైతే నైట్ 9 టైంకి అయితే పేపర్లు అయితే ఇస్తారు. అప్పుడైతే బయలుదేరిపోతాం. మనకైతే ముందు నుంచి అయితే మనకైతే లోడ్ తగలేదు అనమాట. అందువల్ల అయితే వీడియోలు అయితే కంటిన్యూగా అయితే పెట్టలేకపోతాం. ఇక నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా అయితే పెడతాం అనమాట. పేపర్లు అయితే వచ్చేసినాయి అనమాట. మన బండి అయితే సెల్ఫ్ అయితే కొట్టాము. బయలుదేరిపోతున్నారా? మనమైతే ఇంకైతే బయలుదేరిపోతున్నాం. మనకైతే ఐరన్ లోడ్ అయితే గుమ్మలతోటి ఫ్యాక్టరీ నుంచి లోడ్ అయిందనమాట. ఈ ఫ్యాక్టరీ నుంచి అయితే మనం అయితే ముందు కోళ్ళ మీద అయితే అనపతికి ఎత్తి వేసుకెళ్ళాం. ఇప్పుడైతే మనం అయితే ఈ లోడ్ అయితే విజయవాడ ఆటోనగర్కి అనమాట లోడు. ఇప్పుడైతే టైం వచ్చి అయితే 11 అవుతుంది అనమాట. మనం తెల్లగట్లకల్లా బండి అయితే అక్కడ పెట్టేయాలి, లేకపోతే నో ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట బెంచ్ సర్కిల్లో. మనం అయితే కోరుకొండ అయితే రీచ్ అయిపోయాం అనమాట. కోరుకొండలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనతో పాటు అయితే 3 బళ్ళు అయితే లోడ్ అయినాయి కదా, ఆ బళ్ళు అయితే వెనకాల వస్తున్నాయి అనమాట. మేమైతే టోల్ గేట్ దగ్గర ఆగుతాం. అప్పుడైతే మొత్తం ఆ 3 బళ్ళు మన బండి అయితే కలిసి అయితే వెళ్ళిపోతాం అనమాట. మనమైతే బోరుపూడి గేట్ గడికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో రాజానగరం హైవే స్ట్రైట్ అనమాట. ఇది మన బండికి అయితే లోడ్ అయితే చాలా ఎక్కువ ఉందని ఓవర్లోడ్ అయితే వేసారనమాట. 28 టన్నులు అయితే వచ్చింది. చాలా స్లోగా అయితే వెళ్తుంది. జాయిగా అయితే ఎక్కుతుంది అనమాట బండి. మనమైతే ఓవర్లోడ్ వేసుకొస్తున్నాం కాబట్టి అయితే కొవ్వూరు టోజ్ ప్లాజా దగ్గర అయితే చూసుకోవాలన్నమాట. ఆర్టీఓ అయితే ఉంటాడు. మనమైతే చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు కొవ్వూరు బ్రిడ్జికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర అయితే 2 బ్రిడ్జీలు, ఒక బ్రిడ్జి అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అన్ని బళ్ళు అయితే ఒక సైడ్ నుంచి వెళ్తున్నాయి. అందువల్ల అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోతుంది అనమాట. మన ముందైతే ట్యాంకర్ అయితే ఉందన్నమాట. అదైతే జాయిగా వెళ్తున్నాం. ముందైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. కొవ్వూరు బ్రిడ్జి అయితే దాటుకొచ్చేసాం అనమాట. ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. టోల్ గేట్ దగ్గర అయితే టోల్ గేట్ అయితే పాస్ చేస్తున్నాం అనమాట. మనమైతే కొవ్వూరు ఫస్ట్ టోల్ గేట్ అయితే పాస్ చేసాం అనమాట. ఇదేనమాట ఫస్ట్ టోల్ గేట్. మనం విజయవాడ వెళ్ళినప్పటికైతే 4-5 టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే టోల్ గేట్ అయితే పాస్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఇంకా వెనకాలైతే 3 బళ్ళు అయితే వస్తున్నాయి అనమాట. అన్న వాళ్ళు కూడా అయితే ఆగమన్నారు మనల్ని. కొంచెంసేపు అయితే ఆగి వాళ్ళు వచ్చాకైతే 3 బళ్ళు అయితే కలిసి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే సైడ్కి అయితే ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడైతే వాళ్ళ గురించి అయితే వెయిటింగ్ చేయాలన్నమాట. వాళ్ళు అయితే వచ్చేస్తారు, గమ్మున అయితే వచ్చేస్తారు. మా వెనకాల అయితే బయలుదేరారు వాళ్ళు కూడా.
భీమా టోల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మన రైట్ సైడ్ టైర్ అయితే గాలి తగ్గింది అనుకున్నాం, బాగానే ఉంది. టైర్లు అయితే చాలా బాగా అయితే వీట్ అయిపోయినాయి అనమాట. ఈ లోపల టైర్ అయితే అసలు బాగాలేదనమాట. టైర్ అయితే మొత్తం ముక్కల కింద అయితే ఊడిపోతుంది. ఈ ట్రిప్ అయితే దింపిస్తున్నారు, టైర్లు అయితే మార్చారనమాట. లెఫ్ట్ సైడ్ టైర్లు అయితే బాగానే ఉన్నాయి అనమాట. రీప్ బటన్ అయితే బాగానే ఉంది వీటికి. మనకైతే రైట్ సైడ్ టైర్లు అయితేనే బాగాలేదు. ఈ ఫ్రంట్ టైర్ అయితే అటు ఇటు కాకుండా అయితే అరుగుతుంది అనమాట. ఈ ట్రిప్ దింపు వచ్చాక అయితే టైర్ అయితే ఆపోజిట్ అయితే మార్చాలి. మనమైతే భీమా డోర్లో అయితే టైర్లు అయితే చెకింగ్ చేసుకున్నాం అనమాట. వీళ్ళైతే మనకన్నా ముందు వచ్చి అయితే ఆగారు బండి. ఈ అన్నవాళ్ళ బండి అయితే రేడియేటర్ అయితే పోయిందనమాట. బండి అయితే పక్కకి ఆపారు. ఈ అన్నవాళ్ళ బండి అయితే రేడియేటర్ అయితే పోయిందనమాట. బండి అయితే పక్కకి అయితే ఆపేశారు. మెకానిక్ అన్న వాళ్ళకి అయితే ఫోన్ చేశారు అనమాట. వీళ్ళు మెకానిక్ అన్న అయితే రేపు పొద్దున అయితే వస్తానని చెప్పాడు అనమాట. ఈ టైంలో అయితే 2 అవుతుంది టైం. మెకానిక్ అన్న వాళ్ళు అయితే టైంలో అయితే ఎవరైతే రారు. రేడియేటర్లో వాటర్ అన్ని కిందకైతే కారిపోయినాయి అనమాట. ఈ అన్న వాళ్ళు అయితే మనల్ని అయితే బయలుదేరిపోమన్నారు. వాళ్ళు అయితే రేపు పొద్దున అయితే రేడియేటర్ అయితే బోయించుకుని అయితే వస్తానని చెప్పారు. మనతో పాటు లోడ్ అయిందని చెప్పింది కదా, ఆ బండి అయితే మన ముందైతే వెళ్తుంది అనమాట. రెండో బండి అది. ఆ బండికి అయితే మనకన్నా ఓవర్ లోడ్ అయితే ఉందన్నమాట. ఆ అన్ననైతే మన ముందు వెళ్ళమని మనమైతే వెనకాలైతే ఉన్నాం అనమాట. చూసుకుంటే అయితే వస్తుంది. ఈ బండి అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఉరిగిపోతుంది. చాలా జాయిగా అయితే వెళ్తుంది ఈ బండి. ఇదేనమాట, అయితే లెఫ్ట్ సైడ్కి అయితే బాగా అయితే ఉరిగిపోతుంది ఈ బండి. ఇదేనమాట బండి. పెద్ద పెద్ద పైపులు అయితే ఈ బండికి లోడ్ వేసారు, అందుకనే ఓవర్ లోడ్ అయితే అయిపోయింది. కాలాపూర్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. టైం వచ్చి అయితే 2 అవుతుంది. ఇందాకైతే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే ఈ ట్యాంకర్ అయితే కనిపించింది అనమాట. మళ్ళీ కాలాపూర్లో అయితే కనిపించింది. టోల్ గేట్ అయితే పాస్ చేస్తున్నాం మనం. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే అయితే మనమైతే టీ తాగడానికి అయితే ఆపుతాం అనమాట బండి. టైం వచ్చి అయితే చాలా 2:30 అవుతుంది. ఇంకా విజయవాడ అయితే ఇంకా గంట అయితే జర్నీ అయితే ఉంటుంది అనమాట. టోల్ గేట్ అయితే పాస్ చేసేసాం అనమాట. ఇంక ఇది కాలాపూర్ టోల్ గేట్ ఇంకా లాస్ట్ అనమాట మనకి. ఇది ఒకటే, ఇంకైతే మనకైతే టోల్ గేట్లు అయితే ఉండవు అనమాట విజయవాడ వెళ్ళేదాకా. ఇప్పుడైతే ఎక్కడన్నా ఛాయ్ ఉంటే ఛాయ్ తాగేసి అయితే బయలుదేరుతాం. టీ షాప్ అయితే కనిపించింది, ఆపామన్నమాట. టోల్ గేట్ దాటిన కిలోమీటర్కి అయితే ఉందన్నమాట టీ షాపు. ఇదేనమాట టీ షాపు. మనమైతే మన బళ్ళు అయితే రోడ్డు పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే టీ అయితే తాగేసాం అనమాట, బయలుదేరిపోతున్నాం. ఇంకో బండి అనమాట ఇది. ఇందాకైతే ఓవర్లోడ్ అయిన బండి అయితే వెనకాలైతే ఉందన్నమాట. ఇది ఇంకో బండి అయితే వెళ్ళిపోతుంది. ఇందాక ఓవర్లోడ్ అయిన బండి అయితే వెనకాలైతే వస్తుందన్నమాట. ఈ బండి మన బండి అయితే ఓవర్లోడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనం అయితే జాయిగా వెళ్తాం అనమాట. ఈ అన్న అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు. విజయవాడకి అయితే మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం అనమాట మనం. ఇక్కడ నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ అయితే తీసుకుని అయితే ఆటో నగర్ స్ట్రైట్ రోడ్ అనమాట. 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆటో నగర్ ఇక్కడ నుంచి. టైం వచ్చి అయితే 3:30 అయితే అవుతుంది. మనం 6 ఆ టైంకి అయితే పార్టీ అన్నకి అయితే ఫోన్ చేయాలన్నమాట. ఇప్పుడైతే పార్టీ అన్న వచ్చి అయితే బళ్ళు అయితే ఒక్కోటి 2 బళ్ళు అయితే తీసుకెళ్తాడు. అన్ని బళ్ళు అయితే ఒకసారి తీసుకెళ్ళడం.
మనమైతే మొత్తానికి అయితే ఆటో నగర్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. మన బళ్ళు అయితే రోడ్డు పక్క అయితే పెట్టేసుకుంటున్నాం. పొద్దున్న 6 ఆ టైంకి అయితే పార్టీ అన్నకైతే కాల్ చేస్తే అప్పుడైతే పార్టీ అన్న వచ్చి అయితే మనల్ని అయితే అన్లోడింగ్కి అయితే తీసుకెళ్తారనమాట. ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి.